श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। ग्रामीण मालपति गंगन्ना ने मांग की है कि तामसी मंडल में पोन्नारी धारा पर एक पुल स्वीकृत किया जाए। उन्होंने रविवार को आदिलाबाद प्रेस क्लब में बात की। उन्होंने कहा है कि पोन्नारी नदी पर पुल बनाने के लिए पिछले कुछ सालों में कई बार जनप्रतिनिधियों और अधिकारियों से मिलने के बावजूद कोई प्रतिक्रिया नहीं मिली है। उन्होंने कहा है कि वे नाले पर पुल निर्माण की मांग को लेकर इस महीने की 10 तारीख को कलेक्ट्रेट के सामने आमरण अनशन करेंगे। నా పేరు మల్పతి గంగన్న. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గ్రామ పొన్నారి నివాసుడు. తరతరాల నుండి మా పొన్నారికి ఆదిలాబాద్కు వచ్చిపోవుటకు ఎలాంటి పశువులకే కానీ, ఎద్దులకే కానీ, బండ్లే కానీ, వ్యవసాయ పనులకే కానీ రావాలంటే పెద్ద బ్రిడ్జ్ ఉన్నది పొన్నారి వద్ద. ఆ బావి నుండి ఎప్పటికీ వచ్చిపోయే తోవలు మహారాష్ట్ర, మాండివి, కిన్వటు, కుచిలాపూరు, లింగి, తాంసి మండల్, తలమడుగు మండలు, ఆదిలాబాద్ మండలు, ఈ 3 మండలాలకు కావాల్సినటువంటి రహదారి రెవెన్యూ తోవ. ఆ రెవెన్యూ తోవకు తరతరాల నుండి ఎందరో రాజకీయ నాయకులు వస్తున్నాడు, ముఖ్యమంత్రులు వస్తున్నాడు, సీఎంలు వస్తున్నాడు, పిఎంలు వస్తున్నాడు, ఎమ్మెల్యేలు వస్తున్నాడు, ఎంపీలు వస్తున్నాడు. కానీ పక్షపాతంగా మా తోవకు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. తాంసి మండలంలో లోపల లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఫండ్స్ వస్తున్నాయి. సీఎం పళ్ళకెళ్ళి, పిఎం పళ్ళకెళ్ళి, ఎమ్మెల్యే పళ్ళకెళ్ళి, ఎంపీ పళ్ళకెళ్ళి అన్ని తాంసి మండలంలోని బండ్ల నాయకులకే మొత్తం వర్తిస్తున్నాయి. ఆ తాంసి మండలంలో ఏ విలేజ్కి సౌకర్యం లేదు. మా తాంసి బండ్ల నాయకులకు కోట్ల కొద్ది, లక్షల కొద్ది ఆయన ఉపయోగించుకుంటాడు. అదే మరి ఆయన విలేజ్లో పెద్ద బండ్ల నాయకులకు పొన్నారికి ఒక 5 కిలోమీటర్ల దూరం లేదు. కానీ బండ్ల నాయకులం నుండి పొన్నారికి డాంబర్ రోడ్ వేస్తున్నాడు కోట్ల కొద్ది. పైసంతా వృధా చేస్తూ ఒక్కడే వేస్తున్నాడు. అది 10% ఉన్న వాళ్ళకే వర్తిస్తున్నది. కానీ 90% ఉన్న వాళ్లకు తాంసి, తలమడుగు, కుచిలాపూరు, మాండివి వచ్చిపోయి ఆదిలాబాద్కు వచ్చిపోవటకు ఉన్నటువంటి ఈ తోవకు ఎలాంటి ఆ బ్రిడ్జ్ ఉన్నది. కానీ ఏ రాజకీయ నాయకులు పట్టించుకోడు, ఏ పట్టించుకోడు. ఆ దుష్ట దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో నడిచి అమరయ్య దీక్ష కూడా చేసిన ఆ దుష్ట రాజకీయ నాయకులు ఇప్పుడు అదే మొఖాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన చేస్తారన్న ఏం నమ్మకం లేదు. కాబట్టి దీని వంద ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టరు, మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు, ఆదిలాబాద్ సిఇఓ వీళ్ళందరూ ఈ బ్రిడ్జ్ కొరకు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం కొరకు ఇంతకుముందు ఇచ్చినా ఇప్పటికీ ఇస్తున్నాం, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి రేపు సోమవారం 10/3/2025 రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేను ఆమోదీక్ష కూర్చుంటున్నా. కాబట్టి జనాలందరూ నాకు మద్దతు ఇచ్చి మనకు బ్రిడ్జి అవున కొరకు నా ప్రాణము అక్కడ నేను చచ్చిపోయినా పర్వాలేదు, అందరూ కలెక్టర్ ఆఫీసు ముందు నన్ను బొందగట్టుకోండి అని నేను మాత్రము సోమవారం నాడు 10 తారీఖు నాడు అక్కడ కూర్చుంటున్నా. అందరూ జనాలందరూ ఇచ్చి నాకు మద్దతు ఇచ్చింది. ఇప్పటి వరకు నాకు జిల్లా కలెక్టరు, సీఈఓ అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు ఏ పాట వచ్చినా కానీ కాంగ్రెస్ జెండా అంటారు, కమ్యూనిస్ట్ జెండా అంటారు, బీజేపీ జెండా అంటారు, ఏదో జెండాలు అంటారు. కానీ మాత్రం పక్షపాతంగా అలా ఏ జెండా ఒకటే ఉంటుంది, అలా ప్రవర్తన ఒకటే ఉంటుంది. చిన్న వాళ్ళకు ఎలాంటి చూపు లేదు. అంత పెద్దవాళ్ళకి 10% ఉన్న వాళ్ళకే ఈ తాంసి మండలంలో బండలాపురం నుంచి 10% ఉన్న వాళ్ళకి ఆ డబ్బంతా నీళ్ళ పారవుతున్నది. కానీ మాత్రం ఈ 90% ఉన్న జనాలకు ఈ సీఎస్ రెడ్డి కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా సిఇఓ వీళ్ళందరూ ఈ బ్రిడ్జిపై చొరవ తీసుకొని ఈ జిల్లా మీరు సహకరించి ఆ పూర్వులు మాత్రం మంజూరు చేయటకు
అందరికీ మీ అందరికీ నమస్తే చేసి నేను వినియోగిస్తున్నాను.